ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనాల వరకు ధ్యానించుకుందాం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవ్వడును దానిని బోధింపను లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచబడుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదమత ప్రవిష్టున్నై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచో నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమానములైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తిన్నని నా నడవడిను గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్య మాతృలలో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశములోని వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు తన పరిచర్య విధానాన్ని ప్రారంభించిన ఆ యొక్క ప్రారంభాన్ని ఆయన ఈరోజు ఈ యొక్క వాక్య భాగములు వివరిస్తూ ఉన్నాడు. చాలామంది తనకు గలతీ ప్రాంతంలో ఈ యూదా మతానికి సంబంధించిన వారు, జూడాయిజం వాళ్ళు అపోస్తలుడు పౌలుకి చాలా కించితపరిచి మాట్లాడినందుకు చాలా కోపంతో ఆవేశంతో అపోస్తలుడైన పౌలు ఈ మాటలను వారికి గద్దించి రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నాను. ఎందుకంటే ఆయన తన మటు తనేదో బోధించి వెళ్ళిపోతున్నాడు. విశ్వాసం ద్వారా రక్షణ అంటాడు. ఇవన్నీ ఏమి కాదు, ధర్మశాస్త్రం వల్లనే రక్షణ అని చెప్పి వాదించేవారు అక్కడ ఉన్నారు. మొత్తం వారు అందరి మధ్య గందరగోళం చేస్తున్నారు. సువార్త విన్నటువంటి ఆ యొక్క గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 5 సంఘాలకు చాలామంది వెళ్ళి గలిబిలి చేసి పడేస్తున్నారు. కాబట్టి అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను ప్రకటించిన సువార్త ఏ మనుషుని యోచన ప్రకారంగా నేను చెప్పట్లేదు. ఇది ఈ యొక్క సువార్త ఒక మనుషుడు నాకు అప్పగించిన పని కాదు అని చెప్తూ, మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవ్వడును దాన్ని బోధించను లేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అవి నాకు లభించినదే. అయ్యా, ఈరోజు నేను ప్రకటించిన సువార్త నా ఇష్టాన్ని బట్టి నాకు నచ్చింది చెప్పుకొని నేను వెళ్ళట్లేదు, కానీ ఇది కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను బయలుపరిచాడు. ఇది నేను ఉత్తి చెప్పి మీకేదో భ్రమపరిచేటటువంటిది కాదు. ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే మన కొరకు సిలువలో యాగమై చనిపోయి తిరిగి లేచాడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తన గురించి తను నాకు చెప్పాడు. కానీ ఎవరు నాకు బోధించలేదు. సువార్త ఇలా చెప్పాలి, బోధన ఇలా చేయాలి, క్రీస్తు గురించి చెప్పండి అని ఏ మనిషి నాకు చెప్తే నేను బోధిస్తాను అని చెప్తూ తనకున్నటువంటి ప్రావీణ్యత గురించి ఆయన ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు. ఏంటంటే, పూర్వమందు యూద మత ప్రవిష్టుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమునకు అపరిమితంగా హింసించి నాశనము చేయుచు వచ్చి తిని. గమనించండి, ఒకప్పుడు నేను యూద మత ప్రవిష్టుడుగా ఉన్నప్పుడు దేవుని సంఘానికి అపరిమితంగా హింసించాను. ఎక్కడ ప్రార్థించిన వారు కనిపిస్తే వారికి నాశనం చేస్తూ వచ్చాను. ఎవరిని విడిచిపెట్టేవాడిని కాను. ఎందుకు అంటే, అనేక మంది యేసు ప్రభును నమ్మి యేసు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ యేసునామములో ప్రార్థించే వారికి నేను చూడమట ప్రవిష్టును కాబట్టి వారికి నేను ఎంతో భయంకరంగా హింసించేవాడిని. నా పితరుల పారంపర్యాచారమందు విశేష శక్తి గలవాడనై
నేను నాకు సాంప్రదాయానికి, నా పారంపర్య ఆచారానికి చాలా ఆసక్తి గలవాడును, నిష్ట కలిగినటువంటి పరిచయుడును, నిష్ట కలిగినటువంటి ఆ యొక్క యూదమత ప్రవిష్టుడును. నేను నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తిని ఆయన తన చెప్తున్నాడు. నా యొక్క మరి స్వజాతిలో, నా యూద జాతిలో నాతో సమానమైన సమావయస్కులైనటువంటి వారందరికంటే నేను మతములో ప్రవిష్టుడుగా, ఆధిక్యత నొందినవాడుగా నేను నడిచాను. నా నడవడిక గురించి కూడా మీరు విన్నారు. నేను సామాన్యును కాను, భయంకరంగా హింసకుడును, యూద మతం గురించి ప్రాణం పెట్టే వ్యక్తిని నేను. ఈరోజు ఎవరో యూద మతానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి యేసు ప్రభు దేవుడు కాదు అంటే, నేను యూద మతంలో ఉన్నవాడినే నేను వచ్చి యేసు ప్రభు గురించి బోధించగలుగుతున్నానంటే మీరు ఆలోచించండి. నా నడవడికను గురించి మీరు చూశారు, విన్నారు. నేను ఎంతోమందికి భయంకరంగా నేను హింసించిన వ్యక్తిని, ఎంతోమంది జీవితాలు నాశనం చేసిన వ్యక్తిని. నా మతము గురించి, నా సాంప్రదాయం గురించి, నా యొక్క జూడాయిజం గురించి ఎంతోమందికి హింస మరి పెట్టి చంపాను. కానీ ఈరోజు నా నడవడిక గురించి మీకు తెలుసు. అదే యూద మతానికి సంబంధించిన వ్యక్తినైనా నేను ఈరోజు ఇంత దేవుని కొరకు బోధిస్తూ క్రీస్తు సువార్తను ప్రకటించు వాళ్ళ ఆ అనుభూతి కలిగి ఉన్నానంటే ఆలోచించండి మీరు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించవలనని అపోస్తలుడు పౌలు తెలియచేస్తున్నాడు. తల్లి గర్భములో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. తన ఉన్న ఉద్దేశం ఏంటంటే తన మరి కుమారుని యొక్క సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన సువార్తను నేను ప్రకటించాలి. నిజమే, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుక చేసుకున్నప్పుడు ఆ పిలుపుకు తగినటువంటి జీవితం ఎవరు జీవిస్తారో వారు ఎప్పటికీ కూడా వెడలిపోరు. వారి జీవితాల్లో ఎప్పటికీ స్థిరంగా ఉంటారు. ఆయన అంటున్నాడు, ఆయన నా యందు బయలుపరిచి ననుగ్రహించినప్పుడు మనుషులు మాత్రులు నేను సంప్రదించలేదు. ఎంత గొప్ప మాట కదండి. యేసు ప్రభు అతనికి దమస్కు పట్టణంలో కనిపించి తన జీవితాన్ని మార్పు చేసినప్పుడు ఎలా సువార్త ప్రకటించాలి, ఎలా ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో చాలామంది సంఘానికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం కూడా రాకపోయినప్పుడు అడుగుతూ ఉంటారు పాస్టర్లకి, అయ్యా ఎలా ప్రార్థన చేయాలి, ఎలా మేము బ్రతకాలి, ఎలా మేము దేవుని మాట ధ్యానించాలని. అది ఈరోజు బోధకులు ఉన్నారు, మనకు బోధిస్తున్నారు, నేర్పించేవారు ఉన్నారు, నేర్పిస్తున్నారు. కానీ అపోస్తలుడు పౌలు తన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన దర్శనం ఇచ్చి తనను గురుడితనం చేసినప్పుడు తను నిజంగా అంధుడై ఆయన దమస్కు పట్టణంలో 3 దినాలు ఆయన ఎంతో బాధపడినప్పుడు ఆ రోజు దైవ సేవకుడైన అన్నని వచ్చి ప్రార్థన చేసి తన కనుదృష్టిని ప్రసాదించినప్పుడు దేవుని యొక్క మహాకృపతో ఆ దృష్టి పొందిన ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన అందుకే అంటున్నాడు, నా యందు దేవుడు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుషుల మాత్రులు నేను సంప్రదించలేదు. ఏ మనుషుల దగ్గరికి నేను వెళ్ళి ఎలా సువార్త ప్రకటించాలో, ఏం చేయాలో నేను సంప్రదించలేదు. నేను ఆ జీవితంలో అద్భుతమైనటువంటి పరిస్థితులలో సేవ చేయడానికి ముందుకు వెళ్ళాను. పరిశుద్ధాత్మ నాకు నేర్పించే మాటలు. ఆయన ఏమన్నాడంటే, నేను అన్యజనంగానికి వెలుగుగా ఉంచుతానని దేవుడు చెప్పాడు. ఆయన నాతో ఏ మాట నా తల్లి గర్భంలో నేను పడినప్పుడు తను ఏర్పరచుకున్నాడు. నేను పెద్దవాడైనప్పుడు తను పట్టుకున్నాడు. నేను నా ఇష్టాన్ని బట్టి నేను ఒక మరి ధర్మశాస్త్రోపదేశకుడు కానీ పరిశుద్ధుడుగా కానీ జీవించాలనుకున్నప్పుడు ఒక మత ప్రవిష్టుడుగా ఉన్నటువంటి నాకు ఆయన పట్టుకొని తన పరిచర్యకై ఆయన ఆహ్వానించాడు. తన సేవలోనికి ఆయన ఆహ్వానించి తరబీదు దేవుడు యేసు ప్రభువే నాకు తరబీదు ఇచ్చాడు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకు వెళ్ళను లేదు, కానీ నేను అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంలోనికి తిరిగి వచ్చి తిని ఇక్కడ తన అనుభవాలు చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శించాడో, ఆయనకి అపోస్తులుగా
ఆయన ఏర్పరచుకున్నాడో, అయితే యెరూషలేములో అపోస్తలులు చాలామంది ఉన్నారు. ఆయన అపోస్తలుల దగ్గరికి యెరూషలేంకి వెళ్ళలేదు. వారి దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పాలో ఏంటో, యేసే గురించి మీరు ఏమి విన్నారో చెప్పండి అని ఎవరికి కూడా ఆయన అడగలేదు. ఎవరి దగ్గర ఆయన సంప్రదింపు చేయలేదు. కానీ వెంటనే అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. అరేబియా దేశము ఈ యొక్క యూదయ దేశానికి దూరంగా మరి వేరే ప్రదేశాల్లో ఉన్నటువంటి అరేబియా దేశానికి వెళ్ళి ఆయన ఆ దేశం అందంతటా కూడా తిరిగి యేసు ప్రభు తనకు దర్శనం ఇచ్చినది, యేసు ప్రభు గురించి తనకు తెలిసిన సత్యాన్ని ఆయన బోధించుకుంటూ అక్కడి నుంచి ఏ దమస్కు పట్టణంలో అయితే తనకు అంధత్వం కలిగి దేవుడు దర్శించాడో అదే దమస్కు పట్టణానికి వచ్చి ఆయన తిరిగి వచ్చి అక్కడ దేవునికి సువార్త ప్రకటించాడు. గమనించండి, దమస్కు పట్టణానికి తిరిగి వచ్చి ఆ ప్రాంతంలో పరిచర్య అక్కడ సంఘం ఆయన స్థాపించలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారు ఆయనని చంపడానికి ప్రయత్నించారు. దమస్కు పట్టణంలో ఉన్నటువంటి రాజు అతనికి చెరసాలలో వేయించి అతన్ని చంపేద్దాం అనుకున్నాడు. కానీ దేవుని అద్భుతమైన ప్రేమ, ఆయన కృప ఆయనకు అక్కడి నుంచి తప్పించింది. కనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సత్య సువార్త ప్రకటించడానికి, నా దేవునికి ఇష్టమైన వాడుగా పనిచేయడానికి వచ్చాను. ఈ పని నాకు ఏ మనిషి నాకు అప్పగించింది కాదు. నిజమైన సేవకుడు ఎవరో తనకు సేవకుడుగా ఉంచితే ఆయన సేవ చేసి తర్వాత అయ్యో నాకు సేవకుడుగా ఉంచారు, నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నాకు కష్టాల్లో ఉన్నా నేను చెప్పుకునేవాడు సేవకుడు కాదు. దేవుని మాటను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని పిలుపుని బట్టి సేవకు వచ్చిన వాడు ఎప్పుడు వెనకంజు వేయడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా ఆ వ్యక్తి వెనుతిరిగాడు ధైర్యంగా ముందుకే సాగుతాడు. ఎవరి దయ పొందాలని అందరి దగ్గరికి నమస్కరించి వందనాలు చెప్పి వారి దగ్గరికి వచ్చి ముచ్చట్లు వేసుకోడు. కానీ దేవుని దగ్గర స్ట్రైట్ ఫార్వర్డ్గా తన వాక్యం చెప్తూ దైవికంగా ఆయన ముందుకు వెళ్తాడు. అపోస్తలుడైన పౌలుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇదే. అపోస్తలుడైన పౌలు తను ఆ ప్రత్యేకత కలిగిన వాడు. తను ధైర్యంగా ఆ విషయంలో ఆయన బోధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. కనుక తను ఈ వాక్య భాగం ద్వారా ఆయన తెలియచేస్తూ నేను అరేబియా దేశానికి వెళ్ళాను, తర్వాత దమస్కు పట్టణానికి వచ్చాను, ఆ ప్రాంతంలో సేవ చేశాను తప్ప యెరూషలేములో ఏ అపోస్తలులతో కలవలేదు. ఎవరు నాకు యేసు గురించి నేర్పించలేదు. స్వయాన యేసే నేర్పించిందే, యేసే చెప్పిందే నేను చెప్పుకుంటూ సువార్త పరిచర్య చేశానన్నాడు. ఇది ఒక అద్భుతమైన ఎక్సలెంట్ పరిచర్య అపోస్తలుడు పౌలు చేసి ఉన్నాడు. కనుక యేసుప్రభు వారికి బిడలుగా, యేసుప్రభు నమ్మిన వారంగా మనం కూడా యేసుప్రభు ఏం చెప్తా ఉన్నాడో ఆ ప్రకారంగా చేస్తూ ముందుకు సాగిపోదాం. ప్రభు మనల్ని ఈ వాక్యం ద్వారా దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ దినం అపోస్తలుడు పౌలు యొక్క అనుభవాన్ని మేము విన్నాం. తనను మీరు ఏర్పరచుకొని ఏ రీతిగా తనను మీరు వాడుకున్నారో అదే రీతిగా మేము కూడాను మీ యందు విశ్వాసం కలిగి మీరు మా నోట పెట్టే మీ అమూల్యమైన సువార్త వచనాలు ఇతరులకు మేము చెబుతూ ప్రభువులో రక్షణలో నడిపించుటకును కృపదాయిచ్చేయమని తండ్రి, మా దీన జీవితాలు మీ మహిమ కొరకు మీకు ఇష్టమైన వారుగా, మీకు అంకితమైన వారుగా జీవించడానికి భాగ్యవంతులుగా కృప చూపించుమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనల్ని దీవించునుగాక.